ఎవరు వాళ్ళు? నన్నెందుకు వెతుక్కుంటూ రావాలి? భయపడకు, నువ్వు నాతోనే ఉండాలి, లేదా నేను చెప్పిన చోటైనా ఉండాలి. ఇది నాకు నచ్చింది. వాళ్ళెవరో నీకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేయగలరో నాకు బాగా తెలుసు. మనం ఫ్లైట్ లో మీట్ అయింది కోఇన్సిడెన్సే కదా? నా గురించి మీకెలా? 3 ఫోన్ కాల్స్. నేను నా పక్కన కూర్చోబెట్టాను ఫ్లైట్ లో. మీరు పోలీస్ ఆఫీసరా? తెలీదు. మిమ్మల్ని నమ్మచ్చా? నమ్మచ్చు, సందేహం అక్కర్లేదు. బేబీ డార్లింగ్ స్వీట్ హార్ట్ అంటూ ఫోన్లో మాట్లాడారు ఫ్లైట్ లో. మీకు పెళ్లైపోయి ఉంటే, లేక మీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ నాకు ఇదొద్దు. ఎందుకంటే బాగుండదు, తప్పైపోతుంది. అందుకే అడుగుతున్నాను. మీకు పెళ్ళైందా? పెళ్ళయిందని అనుకుంటున్నాను, కానీ కాలేదు. ఇద్దరు కలిసి ఉండడం లేదా? పిల్లలున్నారా? అందుకే బేబీ డార్లింగ్ స్వీట్ హార్ట్ అని చెప్పారా? ఒక అమ్మాయి అంటే మీకు పెళ్ళై ఒక పాప ఉంది, కరెక్ట్? రాంగ్. సిగ్నల్. నా గురించి తనకేమీ తెలియకూడదు అనుకున్నాను, కానీ తను అడిగిన ప్రశ్నలు నన్ను నా గతానికి తీసుకెళ్లాయి. బోర్ నాన్న, క్రికెట్ టీమ్ లో కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయి. సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ఆడతాం. అది చూసి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రారా రాజా అంటూ వాళ్ళ టీమ్ లో తీసుకుంటారు. లేదు నాన్న, స్కూల్ కి వెళ్ళాలనిపించట్లేదు. ఒక్క ఎంజాయ్మెంట్ లేదు. ఇది తప్పురా. ఈ వయసులో స్కూల్ కి వెళ్ళలేదంటే లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్ ఉండదు. అమ్మకి నేను డాక్టర్ అవ్వాలట. మంచిదేగా. అందుకు నేను ఇంత చదవాలి. మరి నీకు నాన్న, నేనేం చదవాలని నువ్వు అనుకుంటున్నావు? అది నేను చెప్పండిరా. 2-3 అవ్వని, అప్పుడు నీకే తెలుస్తుంది. నాతో చెప్పు, అందుకో దారి చూపిస్తాను. నిన్న మనం డాబా మీద కూర్చుని ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం? విత్ ఆల్ యువర్ హార్ట్. విత్ ఆల్ యువర్ హార్ట్. నువ్వు ఏం అవ్వాలని నిర్ణయించుకుంటావో ధ్యాసంతా దాని మీదే పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే నువ్వు పెద్దవాడి వాడినప్పుడు ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం కరెక్ట్ రూట్ లో వెళ్తున్నామని. కిక్ స్టార్టర్ కొట్టి కొట్టి ఆ స్కూటర్ కి ప్రాణం పోయడమే నేను ఆయన్ని చివరిసారిగా చూసింది. సార్ ఏంటిది? ఎవరు సార్? పోలీసులకి ఫోన్ చేయండి సార్. 15 నిమిషాల తర్వాత ఆయన్ని చంపేశారు. సత్యం తీసుకెళ్ళటానికి వచ్చాను. సత్య, రా బాబు. అలా చలనం లేని నాన్న శరీరాన్ని చూశాను. ఆ తర్వాత జీవితంలో ఎన్నో చూశాను, కానీ ఏదీ నన్ను అంతగా బాధించలేదు. గ్యాంగ్స్టర్ అంటే ఏంటో నీకు తెలుసా? గ్యాంగ్స్టర్ రా. తెలీదు. మీ నాన్నకి వాడు తెలీదంట్రా. ఊరికనే షూట్ చేశాడట. రే ఎందుకురా? రా సత్య. 13 వయసులో పగ సాధించాలనుకున్నాను. మా నాన్నని చంపిల్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అంతం చేయాలనుకున్నాను, లేదా వాళ్లలో ఒకడిగా మారాలనిపించింది. రెండిటికి మధ్య ఒక సన్నటి గీత. గీతకిటి వైపు ఉంటే నేను మంచివాణ్ణి, అటువైపు వెడితే చాలా చెడ్డవాణ్ణి. ఇటువైపా అటువైపా నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది జీవితంలో. స్కూల్ చదువు పూర్తయింది, రోజులు అట్టే గడిచిపోయాయి. ఆ తర్వాత నేను డాక్టర్ అవ్వాలని అమ్మ చెప్పలేదు. చెప్పడానికి 5 సంవత్సరాల తర్వాత ఆవిడ లేదు.
జీవితం నన్ను ఇలా మార్చింది. సత్య అంటే నువ్వేనా? అది అడిగేవాడిని బట్టి ఉంటుంది. విక్టర్. నువ్వు అడగచ్చు. నువ్వు మైకేల్ మనిషివి కదూ. కొత్త దాస్ మనుషులు ఈ రోజు నేను లేపడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. ఓ నిజమేనా? నన్ను నేయడానికి 8 మంది వచ్చారు. దొరికావురా. తన్ని చూసి దాదాపు 8 నెలలైంది. ఇప్పుడు రియాక్షన్ ఇస్తుంది చూడు. సత్య రా. ఎవడాడు? నేను మీ ఫ్యాన్ని బాస్. నమస్తే అన్న. రా విక్టర్. చెప్పు విక్టర్. సత్య గురించి అంతా ఎంక్వైరీ చేశానన్న. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్. ఓకే. ఓ ఓకేనా? పక్కా కాదా? ఇలాగే పోలీసోడు మైకు పెట్టుకొని వచ్చాడు. నా ఫ్రెండ్ ఆంటోనీ ఇరుక్కున్నాడు. నువ్వెక్కడ మైకు పెట్టుకొచ్చావో చూస్తాను. చేతులు పైకెత్తు. సలీం అక్కర్లేదు, నేను పూర్తిగా చెక్ చేశాను. దీన్నే బ్యాక్గ్రౌండ్ చెక్ అంటారా? ఏం విక్టర్? అక్కడ మాత్రం చెక్ చేయలేదు, కావాలంటే చేసుకో. మైక్ అక్కడ డెఫినెట్ గా లేదు, కానీ ఉండాల్సిన చోట ఉంది. కూర్చోరా, కూర్చో. వదిలే. జైల్లో ఎన్ని రోజులున్నా? 4 ఏళ్లు. ఎందుకు?
గంజాయి, కొకేన్, ఆయుధాలు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను చంపడానికి ప్రయత్నించాను. అన్నిటికీ కలిపి 4 ఏళ్లు. కానీ నువ్వు ప్రయత్నం చేయలా. చేశాను. అన్నా, నాకు వీడు 6 నెలలుగా తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కదా సత్య? నువ్వు కూడా ఒక మనిషి కావాలన్నావుగా. కార్ సూపర్ గా తోలుతాడు, డేర్ డెవిల్. కార్లో తెలియని ట్రిక్కే లేదు. వీడు మనకి బాగా ఉపయోగపడతాడు, కరెక్ట్ గా ఉంటాడు. సో మైఖేల్ జెంటిల్మెన్, ఫాదర్ మైఖేల్ గతంలో ఫాదర్ గా ఉండేవాడు. 13 ఏళ్ల వయసులో చర్చ్ కోసం జీవితాన్ని ధారపోశాడు. తనతో ఉండే చిన్నపిల్లాన్ని ఒక గ్యాంగ్ దారుణంగా చంపేసింది, డానియల్ గ్యాంగ్. ఆ రోజు గన్ను చేతపట్టాడు. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు అంతా వీడి రాజ్యం. ఇప్పుడు వాడి దగ్గర 200 మంది ఫుల్ టైం డీలర్స్ వర్క్ చేస్తున్నారు. ఇందులో చాలా మంది చిన్నపిల్లలు. ఇక్కడ నుంచి గంజాయి, కొకెన్ ప్యాకెట్స్ ని ఇతర ప్రదేశాలకు చేరవేస్తుంటారు. వాడి చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉంటారు, ఆర్మ్డ్ అండ్ డేంజరస్. ఫాదర్ మైఖేల్ గ్యాంగ్ లో ముఖ్యమైన వ్యక్తి ఈ విక్టర్. వీడు సత్య, గ్యాంగ్స్టర్, మైఖేల్ కి డ్రైవర్. సత్య షార్ప్ దగ్గరికి వస్తుంది. కొట్టి లేపే. ఈ డుబాకూర్ గాని మనం తీసుకొచ్చింది ఓ పెద్ద మనిషి కోసం. ఇప్పుడు వస్తాడు చూడు. నేను సాఫ్ట్, వాడి గురించి నీకు తెలీదు. వచ్చాడంటే చెప్పరా? నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎక్కడున్నాడు? మన కస్టడీలోనే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. రండి. విక్టర్ రా. సచ్చా నువ్వు అక్కడే ఉండు. చెప్పలేదు. ల్యాప్టాప్ లేదన్నా. ఇంకేం ప్రాబ్లం లేదు సార్, అంతా అక్కడికి తీసుకోండి. ఏంటిది? సత్య, ఏం చేస్తున్నావు? సత్యదేవ్, IPS. మీరందరూ ఒక్క క్షణం అలాగే నించుంటే బాగుంటుంది. మా వాళ్ళు వచ్చే వరకు. సత్య! విక్టర్! వీళ్లలో నువ్వు ఒక్కడివే కొంచెం మంచివాడివి, కానీ నువ్వు కూడా చెడ్డవాడివే. 7 నెలల క్రితం నిన్ను కలిసింది, ఫ్రెండ్షిప్ చేసింది అంతా ఈ క్షణం కోసమే. ఈ మైకల్ని లేపేయడం కోసమే. వెయిట్ చేసినందుకు ఈ కుత్తేగాడు, ఈ పెద్ద మనిషి బోనస్. థ్యాంక్ యూ విక్టర్. 98% పోలీసులు వాళ్ళ కెరియర్లో పిస్టల్ ని హోల్స్టర్ నుంచి తీసి ఉండరు. ఒకవేళ తీసినా కాల్చుండరు. నేను మిగిలిన 2%లో వాణ్ణి. వీడిని ఎలా తీసుకొచ్చారా?
దిస్ ఇస్ సత్య. నన్ను ఎక్కడైనా వాళ్ళతో పాటు చూస్తే షూట్ చేసేస్తారేమో, జాగ్రత్త. బాగా చూసుకోండి. ఇట్స్ మీ సత్యదేవ్. ఒక సన్నటి గీత. ఇటువైపు ఉంటే నువ్వు మంచివాడివి, అటువైపు ఉంటే నువ్వు చెడ్డవాడివి. ఇటువైపు ఉన్నవాడు బయటికి రావాలి, లేదా నేనింతే అటే ఉంటానని మొండిపట్టు పడితే నీకు చావు తప్పదు. ముందుగాని ఎలాగో ఇంకాసేపట్లో ఓ చావుకి కారణం కాబోతున్నాను. ఫర్ ఎ చేంజ్ ఓ పుట్టుకి హెల్ప్ చేద్దామనిపించింది. ఆటో స్టార్ట్ చేశాను. తనని చూసిన వెంటనే తన మీద నాకు గౌరవం ఏర్పడింది. హలో, భాస్కర్ దగ్గర ఆగిపోయాడు సార్. గుడ్.